హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో లాంగ్ వీకెండ్ ఏం కాదు, అంటే మండే మాకు ఆప్షనల్ హాలిడే. సో ఎప్పటి నుంచో నా లిస్ట్లో ఉన్న హంపీకి వెళ్దామని ప్లాన్ చేశాను. సో బెంగళూరు నుంచి మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయ్యాను. ఫుల్గా పొగ మంచు, రోడ్డు కనిపించట్లేదు. సో మెల్లగా 60 స్పీడ్లో వచ్చాను. ఇప్పుడు కొంచెం లైట్గా 6:30 అవుతుంది, 7:30, 6:40 అవుతుంది. సో కొంచెం వెళ్తూ వచ్చింది. సో ఇక్కడ నుంచి కొట్టేయాలన్నమాట త్వరగా. సో బెంగళూరు నుంచి అయితే 3 రూట్స్ ఉంటాయి. ఒకటి తుమ్కూరు ఒకటి, ఇంకోటి అనంతపురం వయా అనంతపురం, ఇంకోటి పెనుకొండ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకుంటే అదొక రూటు. సో పెనుకొండ వరకు హైవే చాలా బాగుంటుంది. అక్కడ నుంచి ఎలాగుంటుందో నాకు తెలియదు. ఇంకా ఇక్కడ వరకు అయితే బాగానే వచ్చాను. పెనుకొండ దగ్గరలో ఉన్నాను. సో మొత్తం ఇదే 6 hours అండి. మీరు అనంతపురం రోడ్ తీసుకుంటే 310 kilometers పడుతుంది. అది పెనుకొండ వరకు వచ్చి అక్కడ నుంచి ఆ రూట్ తీసుకుంటే మీకు 280 kilometers పడుతుంది అనమాట బెంగళూరు నుంచి. సో ఈసారి ప్లాన్ అయితే ఏం లేదు, ఎందుకంటే నేను ఎలాంటి లిస్ట్ ఏం వేయలేదు. జస్ట్ రీచ్ అయిన తర్వాత గూగుల్ చెక్ చేస్తాను, ఏ దగ్గరలో ఉంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోవడమే అంతేనే. ప్రజెంట్ ప్లాన్ అయితే ఇంకేం అనుకోలేదు. ఇక్కడికి వెళ్ళాలి ఆ టైమింగ్స్ ఏంటి ఎప్పట్లాగా మనం షీట్ అయితే ఈసారి వేయలేదు, ఎందుకంటే ఇది సడన్గా ఏదో ఎక్కడికో వెళ్ళాలని చెప్పి అలాగా రెడీ అయిపోయాను అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఫుల్గా అసలు పొగ మంచు. అసలు రోడ్ అయితే నాకు మార్నింగ్ అంతా ఏం కనిపించలేదు. ఫుల్ పొగతో అయితే అందుకే చాలా స్లోగా వచ్చాను, ఎందుకంటే ఈ మధ్యన చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కదా, సరిగ్గా రోడ్డు కనిపించకుండా ఎర్లీ మార్నింగ్. అందుకే 60లో వచ్చాను స్లోగా. చూడాలి ఎంతకు రీచ్ అవుతుందని చూడాలి. యాజ్ పర్ గూగుల్ అయితే నేను 10కి రీచ్ అవుతుందని చెప్తుంది, బట్ నేనైతే 10కి అయితే అవ్వదు, ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ అయితే తీసుకుంటాను. చూద్దాం, అక్కడికి వెళ్ళాక ఎక్కడికి వెళ్దాం ఏంటని ప్లాన్ చేయాలి. సో ఫైనల్గా హంపీ అయితే వచ్చేసాను. అక్కడ మార్నింగ్ నేను ఎక్కడైతే చెప్పగలను పెనుకొండ రోడ్ అనేది, ఆ పెనుకొండ రోడ్ అయితే నేను తీసుకోలేదు, ఎందుకంటే నాకు అక్కడ 40 kilometers ఎక్స్ట్రా చూపిస్తుంది, 40 minutes ఎక్స్ట్రా. అదే అనంతపురం రోడ్ తీసుకుంటే మాత్రం నాకు 40 minutes తక్కువ, బట్ 20 kilometers ఎక్స్ట్రా చూపిస్తుంది. సో రోడ్డు బాగుంటే మనకు 20 kilometers అనేది పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి నేనైతే అనంతపురం రోడ్డు తీసుకున్నాను. నాకైతే మీరు అదే బెస్ట్. బెంగళూరు టు అనంతపురం రోడ్ చాలా బాగుంది. యూ కెన్ ట్రై, లైక్ నీ బైక్ కెపాసిటీ నువ్వు ట్రై చేసుకోవచ్చు మనం. అండ్ అనంతపురం నుంచి బళ్ళారి రోడ్డు ఓకే, బళ్ళారి నుంచి ఉస్పేట్ రోడ్డు వరస్ట్, ఎందుకంటే ఫుల్ పొల్యూషన్తో నాకైతే పిచ్చి వేసింది. నెక్స్ట్ ఉస్పేట్ నుంచి హంపీ రోడ్డు చాలా బాగుంది. సో ఫైనల్గా అయితే హంపీ అయితే ఈవినింగ్ 4కి అంతకు రీచ్ అయ్యాను. ఉస్పేట్లో రూమ్ తీసుకున్నాను, అండ్ పెర్ నైట్ 1000 rupees. ఓకే, నా వాళ్ళ ఫ్రెండ్ ఉమర్. సో ప్రెజెంట్ ఇతనైతే ఉస్పేట్లో ఉంటున్నాడు. నా ప్లాన్ లేని ట్రిప్కి ప్రెజెంట్ అయితే నాకు ఇతనే గైడ్ అనుకోవాలి ఇంకా మనం, ఎందుకంటే ఇతనికి హంపీలో ఉన్న ప్రతి ప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుసు. సో ప్రెజెంట్ నాకైతే తనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అతను చెప్పినంత డీప్గా నేను చెప్పలేను, బట్ ఏదో బేసిక్ లెవెల్ అయితే నేను చెప్తాను అంతే. అంతకు మించి నేను డీప్గా వెళ్తే వీడియోలు అంత అనేది ఎక్కువ అయిపోతుంది, ప్రతిసారి వ్యూస్ కూడా తగ్గిపోతున్నాయి. అందుకే ఈసారి వీడియోలు అంత తక్కువ పెడతామని డిసైడ్ అయ్యాను. సో ప్రెజెంట్ ఈ 2 daysకి అయితే నాకు అతనే గైడ్, బట్ అతని టైం స్పెండ్ చేసి నాకు టైం ఇస్తున్నాడంటే చాలా గట్టి విషయం ఇది. ఇప్పుడు ఈ టెంపుల్ విరూపాక్ష టెంపుల్, ఇది ఫస్ట్ గోపురం, అండ్ సెకండ్ గోపురం, సెకండ్, థర్డ్ అక్కడ గర్భగుడి అక్కడ ఉంది, అక్కడ కనిపిస్తుంది గర్భగుడి. సో దీనిలో ఉన్న స్పెషాలిటీ అంటే విరూపాక్ష టెంపుల్లో మన ఈ గోపురం టాప్ ఉంది కదా, ఈ ఆ టాప్ని మనం ఇది ఎక్కొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడు అలో లేదు, ఎక్కితే ఇక్కడ రిఫ్లెక్షన్ అనేది ఆ గోపురం యొక్క ఎగ్జాక్ట్ ఇమేజ్ అనేది కింద కనిపిస్తుంది అనమాట. అంటే పైన దండం పెట్టలేని వాళ్ళు, అంటే కనిపించదు కాబట్టి, సో కింద ఇమేజ్ చూసి దండం పెట్టుకుంటారు అనమాట. బట్ అది ప్రెసెంట్ అలో లేదు, అది ఒకటి. అండ్ ఇది ఋషిముఖి మౌంటైన్, అదే వాలియున్ను సుగ్రీవ్ కొట్టుకున్నారు కదా, ఫైట్ చేసుకున్నారు, అదే అనమాట ఇది. ఆ బ్యాక్ సైడ్ అంజనాద్రి హిల్ ఉంది, నాకు కనిపిస్తుంది చూడండి వైట్ కలర్లో. వైట్ ఇవ్వండి, అది ఆ వైట్ది ఏంటంటే ఆంజనేయుడు బర్త్ ప్లేస్ అనమాట. అది అక్కడికి రేపు వెళ్దాం. అండ్ ఇక్కడ కడలే, అండ్ ఇది కడలేక గణేష్ స్టాచ్యూ.
16 అడుగుల పెద్ద వినాయకుడు, సింగిల్ స్టోన్ అనమాట. అది ఫ్రంట్ సైడ్ వినాయకుడు ఉంటుంది, బ్యాక్ సైడ్ అది గౌరీ గణేష్ వినాయకుడు ఉంటుంది. అంటే ఒకే స్టోన్లో ఫ్రంట్ ఒక దేవుడు, బ్యాక్ సైడ్ ఒక దేవుడు చెక్కారనమాట. 16 అడుగులు భలే ఉంటుంది. అసలు లోపలికి వెళ్ళి చూసాము, బాగా ఎక్సలెంట్గా ఉందన్నమాట అది. నెక్స్ట్ ఇంకోటి ఇది మాతంగి టెంపుల్. ఇది కూడా రేపు వెళ్దాం అనుకుంటున్నాం నేను తను. సో అక్కడ నుంచి సన్ రైజ్ అండ్ సన్సెట్ అనేది చాలా బాగుంటుంది. ఆ మాతంగి టెంపుల్, మాతంగి, విరూపాక్ష, ఆంజనేయ హిల్లు. ఇక్కడే 1, 2, 3, 4, 5, 6, 6 ప్లేసెస్. ఈ ఒక్క ప్లేస్కి వస్తే 6 ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అనమాట ఒక్క దగ్గరికి వస్తే. హంపీలో హాఫ్ ఆఫ్ ద పార్ట్ ఇక్కడే ఉంటుంది. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఇప్పుడు ఇది ఆంజనేయ టెంపుల్, ఇది చిన్నది. అండ్ ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ ఋషులు ఒకప్పుడు ఈ టెంపుల్ దగ్గర పూజలు చేసేవారు కదా, వాళ్ళు ఇక్కడ స్టే ఉండేవారు అనమాట. అండ్ అది కూడా అదే వీళ్ళు చనిపోయిన తర్వాత వీళ్ళని ఇక్కడే పూడ్చిపెట్టేశారు. సేమ్ ఎక్కడైతే వీళ్ళు లివింగ్ చేస్తారో అక్కడే వీళ్ళని పూడ్చిపెట్టేశారు. ఇవి సో ప్రజెంట్ అయితే విరూపాక్ష టెంపుల్ లోపలికి వచ్చాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఏనుగు, దీని పేరు లక్ష్మి అట. ఇక్కడ ఉన్న XMLA ఇది ఇచ్చారు, ఈ టెంపుల్కి. సో ఎవరైనా మీరు అట్టిపల్లి ఏమైనా ఫీడ్ చేయాలనుకుంటే బయట కొనేసి వచ్చి ఫీడ్ చేయొచ్చు, మీరే ఓన్గా ఫీడ్ చేయొచ్చు. ఇవ్వు, ముందుకెళ్ళు, ఏం చేయదు. గ్రూప్ ఫోటో ఇక్కడ చూడండి, అసలు ఎంతమంది జనాలు ఉన్నారు. అందరు ఈ సన్సెట్ చూడడానికి వచ్చారు, అది హైలైట్. మొత్తం ఈ బ్యాచ్ అంతా వాళ్ళే. అందులో హైలైట్ ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పీపుల్ ఫారినర్స్ ఉన్నారు.